నాతో కలిసి మాట చెప్పండి. ఇలా గుండెల మీద చేతులు వేసుకొని, నా ప్రభు నన్ను సిగ్గుపరచడు, నా ప్రభు నా కుటుంబాన్ని సిగ్గుపరచడు, నా ప్రభు నా బంధువుల మధ్య నన్ను సిగ్గుపరచడు. ఈ మాట విశ్వాసంతో చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీరు చాలా పరిస్థితులు అవమానపడుతున్నారని నాకు తెలుసు. నలుగురు మధ్యన తలదించుకొని అనేక మాటలు మీ చెవిని పడుతున్నా వారికి సమాధానం చెప్పలేక అలాగే బలహీనులుగా నిలబడిపోయిన మీతో నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎంత మాత్రం సిగ్గుపరచరు. కొన్నిసార్లు చాలామంది అందరి మధ్యన మిమ్మల్ని వేలెత్తి సలహాలు చెప్తూ, గట్టి గట్టిగా అరుస్తూ, మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని లోకు చేస్తూ, మిమ్మల్ని ఒక పనివారిగా, ఒక పనికిరాని వారిగా రకరకాల మాటల చేత కించపరుస్తున్నా మీరు ధైర్యంగా ఉండండి. వెనకాల అవమానపరుస్తున్నా మౌనంగా ఉండండి. మీ మీద రాళ్ళు వేస్తున్నా చేతులు కట్టుకొని ప్రభు వైపు చూడండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు. బహుశా ఈరోజు వారు అనుకోవచ్చు, మా టైం బాగుంది, ఈరోజు మాదే పై చెయ్యి అని వారు అలా అనుకుని ఉండొచ్చు. కానీ కంగారు పడకండి. దేవుడు చరిత్రను మార్చే దేవుడు, కాలమును సమయమును మార్చగలిగిన దేవుడు ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ మాట చదవగలిగితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ మాట చదువుతుంటే నాకు ఎంత సంతోషం అంటే, అందరి స్థితి ఒకలా ఉండదు, దేవుడు మారుస్తాడు. ఈరోజు మీరు ప్రపంచానికి బలహీనులుగా కనిపించుండొచ్చు, రేపు మీరే బలవంతులుగా మార్చబడబోతున్నారు. ఈరోజు ఎన్నిక లేనంటి వారిగా చాలామంది మిమ్మల్ని చూసుండొచ్చు, దేవుడు మిమ్మల్ని గొప్ప జనముగా దేవుడు మార్చబోతున్నాడు, శక్తివంతులుగా దేవుడు మార్చబోతున్నాడు. కంగారు పడకండి. ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు.